వైజాగ్లో హోటల్ జాస్ని మేము ప్రిఫర్ చేసాము డిన్నర్ కోసము. మీరు లంచ్కైనా డిన్నర్కైనా ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అనే చెప్పొచ్చు. రివ్యూస్ చూసి వచ్చాము. 4.8 రివ్యూస్ ఉన్నాయి. 5500 మెంబర్స్ ప్లస్ రివ్యూస్ ఇచ్చారు. అందులో 4.8 యావరేజ్గా ఉందంటే ఎంత బెస్టో అనుకోవచ్చు. కన్ఫామ్గా నిజంగానే టేస్ట్ కూడా అంతే బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళ కిచెన్ మెయింటెనెన్స్, ఓపెన్ కిచెన్ మనకు కనిపిస్తుంది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా కళ్ళకు అద్దినట్టు చూపిస్తున్నారు. సో అదొక్కటే కాదు, ప్రతిదీ వాళ్ళ సర్వీస్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో ఎప్పుడైనా ప్రిఫర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఫుల్ డే వ్లాగ్ అప్లోడ్ చేశాను నా ఛానల్లో, అది కూడా చూడండి. సో ఎక్కడెక్కడికి వెళ్ళాము డే 1లో. దాంతోపాటు ఇది మేము నైట్ డిన్నర్కి వచ్చామన్నమాట. మేము ప్లాటర్స్ ఆర్డర్ చేసుకున్నాము. వెజ్ ప్లాటర్ ఇచ్చాను, మాషుగడేమో వైట్ రైస్ విత్ ఎగ్ కర్రీ ఇచ్చింది. పక్క టేబుల్లో వేరే వాళ్ళు నాన్ వెజ్ ఇస్తే అది కూడా నేను వీడియో తీసాను ఆ ప్లాటర్ ఎలా ఉందని. ఇది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. రీజనబుల్ ప్రైజే అనిపించింది. అంటే అంత పెద్ద హోటల్ అంత రివ్యూస్ అంటే ఎక్కడో ఆకాశానికి అందుతాయి అనుకోకండి. ప్రైజెస్ రీజనబులే ఉంది. ఈ ప్లాటర్ కంప్లీట్గా లైక్ 500 ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి కబాబ్స్ కానీ ఎవ్రీథింగ్. వడిచిన మన పుదీనా చట్నీ తోటి ఆ రైస్ అయితే యమ్మీ ఉంది. ఆ ఒక్కొక్క దాంట్లో ఆ ఫ్లేవర్స్ చాలా మధురం అని చెప్పొచ్చు. సో ఎప్పుడైనా వైజాగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇది వెళ్ళడానికి ట్రై చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.